నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన మనుబోలు అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపాటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ దేశం కోసం ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబాన్ని పరంగా పెట్టారని వివరించారు. బళ్ళహరి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు దిక్సూచి అంబేద్కర్ అని అన్నారు. ఆయన 68వ వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. చివరగా ఆయన పుస్తకం రాస్తూ కన్నుమూయడం జరిగిందని తెలిపారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. అనంతరం జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుమంత్, మస్తాన్, సుధాకర్, లెనిన్, మల్లి, శివయ్య, మధు, సౌజన్యమ్మ, ఆదెమ్మ, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేకమైన జైభీములు. ఈరోజు డిసెంబరు 26 బాబాసాహెబ్ అంబేద్కర్ పరమపదించిన రోజు. మిత్రులారా, చివరగా బుద్ధ హీస్ దమ్మ అనే పుస్తకం రాస్తూ చివరి నిమిషంలో అంటే నిన్న రాత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధ హీస్ దమ్మ అనే పుస్తకం రాస్తూ చివరి పేజీ లిఖించిన తర్వాతనే పెన్ను పక్కన పెట్టి ఆయన పరమపదించడం జరిగింది. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అణగారిపోతున్న వర్గాలకి ఒక దిక్కు చూసేయాడు. ఆయన ఈ అణగారిపోతున్న వర్గాలని ఆ రోజు దేశంలో ఉన్న పరిస్థితులు మనం చూసాం, మన పెద్దలు మన ద్వారా మనం తెలుసుకున్నాం. అలాంటి సందర్భం నుంచి ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానత్వం కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, అదేవిధంగా దేశంలో తీసుకున్నటువంటి ప్రతి ఎన్విరాన్మెంట్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిందే తప్ప ఈ భూమి మీద ఎవరు చేసింది కాదు. మిత్రులారా, ఒక ఆర్బీ స్థాపించడం కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎరాహుడ్డు, దామోదర్ వ్యాలీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద డ్యాములు కట్టింది కూడా బాబాసాహెబ్ అంబేద్కరే. రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కరే. రిజర్వేషన్ ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఒక పార్లమెంటరీ వ్యవస్థని ఇలా ఉండాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప ఉన్నటువంటి చట్టాలు, న్యాయాలు, ధర్మాలని రాసింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఈ సభాముఖంగా ఆయన కీర్తిస్తూ మేము రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇలాగ అయిపోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం ఆయన డిసెంబరు 6ని ఏప్రిల్ 14 మాత్రమే మనం తీసుకుంటున్నాం. అది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకుంది. మిత్రులారా, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ ప్రజలు రాజ్యాంగం రావాలని చెప్పి ఆశపడ్డాడు ఆయన. ఆ దిశగానే మనకు ఓటు ఇవ్వడం కానీ, ఈ విధంగా పార్లమెంటరీ వ్యవస్థను పెట్టడం కానీ, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆయన యొక్క మిక్కిలి కింద తప్ప ఈ దేశంలో ఇంక్లూడ్ చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఒకసారి దేశంలో జరుగుతున్న పరిణామాలని ఒకసారి దృష్టిలో పెట్టుకునే పరిస్థితి ఉంది. మిత్రులారా, ఏంటంటే ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చు పెడుతూ లేనిపోని సిద్ధాంతాలను వచ్చి మనందరి మీద రుద్దుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని నిర్మూలించినటువంటి ఈ యొక్క మనవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటికీ కూడా మనం చరమకం పడాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈరోజు దేశంలో పెద్ద కుట్ర రాజ్యాంగ విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం షెడ్యూల్ ప్రకారం రాసి పెడితే దాన్ని తుంగదొక్కిన ఘనత ఈ రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం. మిత్రులారా, మనం ఈ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ ఎంత దుర్మార్గమైందో రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలా. రాష్ట్ర ప్రజలు చేసే రాష్ట్ర నాయకులు చేసాయి, మనం దాన్ని తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మిత్రులారా, రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ని మొత్తం రూపం మార్చి ఎవడు తగ్గట్టుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గం చేయాలంటే ఆర్టికల్ 341ని ఇంప్లిమెంట్ చేయాలా. ఆర్టికల్ 341 ఇంప్లిమెంట్ చేస్తే అది అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలా, 1/3 మెజార్టీ రావాలా. ఇవన్నింటినీ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోలేదు. ఏకపక్ష నిర్ణయం అయ్యేటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా మేము వ్యతిరేకిస్తాము ఈ వర్గీకరణని. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రోజున్న ప్రజలు వేరే, ఈ రోజున లెక్కలు వేరే. ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్ని మా మాది సోదరులు కానీ అయితే ఏమి, మిగతా ఎవరైతే కానీ ఈ సుప్రీంకోర్టు చెప్పినటువంటి 50% స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ని చెప్పినట్టు సుప్రీంకోర్టు మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ మీద 10% రిజర్వేషన్ ఎలా వేస్తుందని చెప్పి మేము ఈ సభాముఖంగా సుప్రీంకోర్టుని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సుప్రీంకోర్టుకి వందబడినటువంటి మనవాద పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలను వెనకడతా ఉన్నాం. మిత్రులారా, 50% స్లాబ్ ఉన్నప్పుడు 60% రిజర్వేషన్ ఇవ్వకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం కాదా? అది సుప్రీంకోర్టు విరుద్ధం కాదా? అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కులగణం జరగల. దానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కులగణం చేయమని చెప్పి ప్రభావితమైనటువంటి ప్రజలకు చెప్తా ఉంది. దాన్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. రిజర్వేషన్ వర్గీకరణ చేయాలంటే
కుల వర్గీకరణ జరగాలి. ముందు కుల లెక్కలు తేవాల్సి ముందు బయటికి తెచ్చిన తర్వాతనే ఎవరికి నిష్పత్తి ఎంత ఉన్నారో అందరికీ రిజర్వేషన్ కావాలి ఈ దేశంలో, అందరూ సమానంగా అంబేద్కర్ ఆశించాడు. అదేవిధంగా మాల మాదిగ యానద ఎరుకుల కమ్మర కుమ్మర సబ్బండ వర్గాల మొత్తము అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలంటే కులగణన జరగాలంటే దేశంలో మనకు మెజారిటీ కావాలా, చేసే పార్టీలు కావాలా. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఆ దిశగానే కులగణన చేస్తాం, వర్గీకరణ చెల్లదు అని దేశం మొత్తం చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల ప్రజలు మాత్రమే ఈ వర్గీకరణని స్వాగతిస్తున్నారు మిత్రులారా. ఉత్తరాంధ్ర రాష్ట్రాలు మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మిగతా చేసిన పద్ధతులు చూడండి ఒకసారి. తమిళనాడు, కేరళ ఇది చేశారు, బీహార్ చేశారు. దాన్ని చేసిన పద్ధతి కులాలను హెచ్చించి రిజర్వేషన్ పెంచి సమానంగా తప్ప ఏపక్ష నిర్ణయం ఒక స్లాబ్కు ఉన్న రిజర్వేషన్ తీసేసి 2 వర్గాల్ని విచ్చి చేసిన సందర్భాన్ని ఈ రాజకీయ పార్టీలని ఎండగడతా ఉన్నాము. ఈ సందర్భంగా మేము వర్గీకరణ చెల్లదు, వర్గీకరణ న్యాయబద్ధం కాదు, సుప్రీంకోర్టు చేసింది తప్పు. రాజ్యాంగాన్ని సవరించిన తర్వాతనే సుప్రీంకోర్టుకు హక్కులు వస్తాయి. ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి పాలకులారా ఖబర్దార్, ఇది కుదరదు. ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్కి మేము ఇవ్వబోయే ఘనమైన నివాళి. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా ఉన్నటువంటి జనము అంతటి ప్రపంచం అంతటా కూడా మహానుభావుడైన, ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీ ఇంగ్లాండ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, అందులోనే మొట్టమొదటి సింహద్వారం దగ్గర ఆయన పెద్ద స్టాచ్యూ పెట్టి భయంకరంగా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల నుంచి వచ్చిన వారందరూ కూడా ఆయన చేసిన త్యాగాలకి, ఆయన చేసినటువంటి గొప్ప సంస్కరణలకు, ఆయన చేసినటువంటి గొప్ప జ్ఞానానికి ఎవరు కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితుల్లో అందరూ ధ్యానం చేసుకుంటూ ఆయన బుక్కులు, ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రపంచంలో నలుమూల ఉన్నట్టు కూడా ఈరోజు కూడా రీసెర్చ్ చేస్తూ ఇంత జ్ఞానం ఈయనకి ఎట్లా వచ్చింది, ఇంత జ్ఞానం సంపన్నుడు ఎలా తయారయ్యాడు, ఆయన జీవితంలో అనేక అడుగుడుగులుకున్న హింసలు, బాధలు, కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు 9 బిడ్డలు. ఆ 9 బిడ్డలకు కూడా సరైన ఆహారం లేక, పోషక పదార్థాలు లేక, సరైనటువంటి ఆదరణ లేక, చదువు లేక చనిపోయారు వాళ్ళు. ఆయన భార్యని ఈయన పిడకలమ్మేమని ఎగతాళి చేశారు. కనీసం ఆ పిడకలమ్మి కూడా 500 రూపాయలు సంపాదిస్తే ఆఖరా బిడ్డకి బాగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన్ని అందరూ ఉంటే అమ్మా వీని హాస్పిటల్ తీసుకుంటే అప్పుడే లెటర్ వస్తుంది అమెరికా నుంచి, నాకు 500 రూపాయలు పంపించు అనేది. ఆయన ఏం చేసిందంటే ఒకసారి ఏడుస్తున్నాను, ఆ మాట చదివి నిజంగా బాధేస్తుంది. బిడ్డకు చూపించాలా, భర్తకు పంపించాలా, ఆ సందిగ్ధంలో పడిపోయి పాపం ఆమె నిర్ణయం తీసుకుంది. అయ్యా ఇటంటే అవన్నీ వద్దు నాకు పంపిను అన్నాడు. పంపించేసింది. ఆ బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత అసలు ఆ బిడ్డకి కనీసం ఒక గుడ్డ పైన వేసేదానికి కూడా లేని స్థితిలో జీవించాడు ఆయన. ఆయన అన్నాడు, అయ్యా నీ బిడ్డలందరూ కూడా నీకు ఏమీ లేకుండా పోయారు కదంటే, ప్రపంచంలో ఉన్నట్టు నా బడుగు వరకైనా పిల్లలందరూ కూడా నా బిడ్డలే, వారి కోసం నా త్యాగం, వారి యొక్క ముందు చూపు, ఆయన యొక్క ముందు చూపులో మనందరం ఉన్నాం. నిజంగా ఆయన యొక్క ముందు చూపు మనందరం ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ అంశం మన అంశం ఆయన ఉంది. ఆయన అంశం మన నిజంగా మనం ఉంటే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చేసినట్టు ప్రతి సంస్కరణలన్నీ కూడా అవన్నీ చెప్పాలంటే ఈ దినమంతా కూడా చాలదు. ఆయన గొప్ప ఖ్యాతి గడించినాడు. ఆయన మహానుభావుడు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలం, మనం ఎలా ఆయన తీర్చుకోగలము? నిజంగా చూడాలంటే అడుగడుగున గుడిలే, కానీ అడుగడుగున గుడిలే ఏడ్చినటువంటి మన దేశంలో మన అంటరాంతరం వల్ల విలలేనట్టు దేవాలయాలు కట్టించారు. దేవుడు పూజ చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనము మరీ ఊరు వెలపలటువంటి గ్రామాల్లో జీవించే పరిస్థితి, అది ఆలోచించాడు ఆయన. నా బిడ్డలు ఇలా ఉండకూడదు. ఒకసారి గాంధీ యొక్క జీవితాన్ని ఆలోచిస్తే ఈరోజు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చనిపోయి 68 సంవత్సరాలైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో సేవ చేశాడు. ఆయన పుట్టుకే మన పేద బలహీన వర్గాల వారికి ఆయన పుట్టుకలో ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలు పడి చదువుకుని ఎంతో ఉన్నతమైన విద్యను చదివించి ఇంగ్లాండ్లో బారెట్లా చదివి అని దగ్గరదాపు 34 డిగ్రీలు సంపాదించిన వ్యక్తి ఈ భారతదేశంలో మన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి
ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన రిజర్వ్ ఆఫ్ గవర్నర్ అంటే గవర్నర్ అది రిజర్వ్ బ్యాంక్ని స్థాపించడానికి మొట్టమొదటి అడిగేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయన కనీసం పుట్టినప్పటి నుంచి ఆయన పెళ్ళైన తర్వాత దగ్గరదాపు 4 బిడ్డలు పుట్టిన బిడ్డలైతేనేమి భార్య అయితేనేమి అందరూ మన జాతి కోసం అంకితం చేసి ఆయన బిడ్డలను కూడా పాంగొట్టుకున్న పరిస్థితి. కేవలం మన జాతి కోసం ఆయన కుటుంబాన్ని అంతా జారబోసి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ ఆయన ఎంతో రుణపడి ఉంటాం ఆయనకి. ఆయన చేసిన సేవలు చాలా గొప్పమైనవి. ఆయన బ్రతుకంతా ఈ పేద ప్రజల కోసమే బతకడం జరిగింది. అందువల్ల ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఆయన చేసిన సంస్కరణలు అయితేవి, ఆయన చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అనేకమైన కార్యక్రమాలు మన పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఉపయోగకరము. అందువల్ల ఆయన్ని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో కొంచెం కాకపోయినా కొంతైనా మనం ఈరోజు అడుగుజాడలో నడవాలని తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.